ఈ మొక్క చూసారా చాలా బాగుంది. షో ప్లాంట్ 2 లక్షలు అంటే ఇది. హాయ్ ఫ్రెండ్, మేమైతే మరి నర్సరీకి వచ్చామండి. మరి మా ఎక్కడంటే నర్సరీ నారా కోడూరు నుంచి తెనాలి వెళ్ళేటువంటి రూట్ లో ఉంది. మరి సంగం డైరీ దగ్గరలో ఉందండి. అదిగో ఇక్కడ ఉంది కదా, అనిల్ గార్డెనింగ్ నర్సరీ ఉంది ఇది. మరి ఇక్కడికి అయితే మేము వచ్చాము. మరి మొక్కలు కొనుక్కుందామని చాలా మంది నర్సరీ చూపించమని అడుగుతున్నారు. మరి ఇప్పుడైతే మన నర్సరీ అయితే చూసేస్తున్నారండి. చాలా బాగున్నాయి మొక్కలు అయితే, ఎంతో చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూద్దాం రండి మీరు కూడా. బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇది చెట్టు వచ్చి అంటే 2 లక్షలు అంట. ఇది ఎంత బాగుందో, 2 లక్షల రూపాయలు అంట ఇది మొక్క. తర్వాత ఇదిగో ఇవన్నీ ఇదిగో అండి. ఇక్కడైతే మరి టేబుల్ నిమ్మంటండి, చాలా బాగున్నాయి. సరే వాటర్ అయితే మొక్కలకి చల్లుతున్నారు, చాలా బాగుంది. ఇదిగో అదంతా చూడండి అసలు ఎంత బాగుందో. అవన్నీ కూడా వాటర్ మొత్తం వదిలేరు నర్సరీలో మొత్తం. అబ్బో చక్కగా జల్లి జల్లి కింద పడుతూ ఉంది, చాలా బాగుంది. అంటే మొక్కలకి సిస్టమ్ అలా పెట్టేస్తారు అన్నమాట, ట్యాప్ సిస్టమ్. అయితే ఇదిగోండి నిమ్మకాయ, ఈ టేబుల్ నిమ్మంటారంట వీటిని. అసలు చూడండి ఎంత చక్కగా చిన్న చిన్న మొక్కలకి ఎన్ని కాయలు ఇలా గుత్తు గుత్తులుగా ఉన్నాయో. ఇవన్నీ ఇవన్నీ కాయలే, ఎంత బాగున్నాయో. ఇవన్నీ పండిపోయి ఉన్నాయండి. టేబుల్ నిమ్మంట ఇవ్వండి, టేబుల్ నిమ్మంట చూసారా ఎంత బాగున్నాయో. ఇగోండి కాయలు, ఇగో ఇవన్నీ కాయలే. ఇగోండి కాయలు ఎంత బాగున్నాయో ఇవి. మరి చూస్తుంటుంటే ఈ స్మెల్ అలాగనంటే కమలా ఫలాల్లాగా వాసన అయితే వస్తున్నాయి. చాలా బాగున్నాయి కాయలు పండిపోయి. ఈ చెట్టు వచ్చి అంటే 250 రూపాయలు అంట ఇది. ఈ టేబుల్ నిమ్మ చెట్టు 250 రూపాయలు అంట ఇది. కానీ బాగున్నాయి కాయలు, రాలిపోయినాయి కాయలు సరే. ఇగోండి షో ప్లాంటింగ్ అంటే ఇవి కూడా ఎంత బాగున్నాయి. ఇగో చాలా బాగున్నాయి. తర్వాత ఇగో ఇట్లా ప్రభు, ఇక్కడైతే వాటర్ పడతా ఉన్నారు కదా, ఫ్లవర్స్ మొక్కలు ఇవన్నీ కూడా. కరేపాకు చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగోండి వాటర్ చూసారా ఎట్లా పడుతున్నాయో మొత్తం. చాలా బాగుంది. ఏం పూలే కానీ ఎంత బాగున్నాయో ఇవి. ఇగోండి ఎంత బాగున్నాయో వర్షంలో. ఇక చాలా బాగున్నాయి. మరి ఏం పూలు అంటారు వీటిని తెలియదు, అడిగి తెలుసుకోవాలి. ఎల్లో కలర్ లో ఉన్నాయి, ఇదిగోండి రెడ్ కలర్ లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ క్రోటన్స్ మొక్కలు. ఇవన్నీనేమో క్రోటన్స్. అయ్యే మొక్కలు రాయి. ఇదిగోండి ఇవన్నీ క్రోటన్స్ బాగున్నాయి. ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలండి ఇవైతే. సరే చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్యాషన్ ఫ్రూట్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి తెచ్చారు మీరు అని అడుగుతున్నారు మన గార్డెన్ లో చూసి. మరి ఇగోండి ఇవన్నీ ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలే. ఇవ్వండి చాలా బాగున్నాయి ఇవన్నీ. చక్కగా ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు. వాటర్ చూసారా మరి వాళ్ళు ఎలా పెట్టారో, చాలా బాగుంది వాటర్ అయితే. మొత్తం అక్కడి నుంచి మొక్కలన్నిటికి వెళ్ళిపోతున్నాయి. చూద్దాం ఇంకా ఉన్నాయి అటు. ఇగో ఏమో మందార కొమ్ములు నాటినట్టున్నారు, మందార మొక్కలు ఇవన్నీ. ఇవన్నీ మందార చెట్లు నారు. వర్షం నీళ్ళకి వచ్చేస్తున్నాయి మీదకి. తర్వాత అదిగోండి అక్కడ మట్టి మొక్కలన్నీ పెడుతున్నారు. మరి బ్యాగుల్లో మరి అన్ని కూడా నాడుతున్నారు. అవన్నీ మనం వాడతాం కాబట్టి. ఏంటి మొక్కలు, ఈ క్రోటన్స్, ఈ 3 వరహాల మొక్కలు. ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ, చాలా రకాలు ఉన్నాయి. 3 వరహాలు అంటారు, గుత్తి పూలు అంటారు. ఇవ్వండి ఇవన్నీ. ఇదేమో ఈ కలరు, ఇదేమో వైట్. సరే ఏడానియం ప్లాంట్లు ఇవి ఫ్లవర్స్ బాగున్నాయి. ఇంకా అవన్నీ కూడా
అయితే ఇదంతా మొత్తం రెడీ చేస్తున్నారండి. మొత్తం ఈ నర్సరీ అంతా కూడా చాలా బాగా పెద్దగా చేసుకుంటున్నారు. మరి అయితే చూడండి, ఎదుగు కంపోస్ట్ అయితే ఎదుగోండి అక్కడ ఉంది. మరి వర్షం వస్తే సిరుగులు గట్ట తడిసిపోద్ది అని చెప్పేసి వాళ్ళైతే మొత్తం అంతా కూడా కప్పేశారు. మరి తర్వాత ఇదిగోండి ఎర్రమట్టి, ఇది కూడా చాలా బాగుంటది మొక్కలకి. ఇది కూడా అమ్ముతారండి వీళ్ళు. తర్వాత వాళ్ళు కూడా మొక్కల్లో కలుపుతారు. ఇది ఎర్రమట్టి బాగుంది. ఇప్పుడు ఆ కంపోస్టు ఎర్రమట్టి కలిపేసి అది అక్కడైతే చూసారా ఎలా పెడుతున్నారు చూద్దారండి. ఇల్లు గట్ట నింపుతూ మొక్కలైతే పెడుతున్నారు. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో. నర్సరీలో మట్టిలో ఉంటే ఇంక మొక్కలు ఎంత చక్కగా వస్తాయో, చాలా బాగుంది. ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ బ్యాగుల్లో నింపి మొక్కలు పెడుతున్నారు. గులాబీ మొక్కలు కటింగ్స్ అమ్మాయి అన్ని బ్యాగుల్లో వేసి చక్కగా అన్ని కూడా పెడుతున్నారు. ఎన్ని మళ్ళీ మనం అమ్ముతారు అన్నమాట. ఇల్లు బాగున్నాయి. ఇందులో ఎర్రమట్టిని ఇంకేం కలుపుతారండి? ఇందులో పేడ ఎరువు, కంపోస్ట్, ఈ మూడేనా? ఎర్రమట్టి, వేపపిండి కూడా వేస్తారు. పురుగులు గట్టపడి వేపపిండి, కంపోస్టు, పేడ ఎరువు, మట్టి ఇవన్నీ కలిపి అప్పుడైతే బ్యాగుల్లోకి ఎత్తి అందులో అయితే మొక్కలు పెడుతున్నారు. మరి ఇదిగోండి మేమైతే దాదాపు నర్సరీ కానించి లోపలికి ఒక 300 మీటర్లు మరి లోనికి వచ్చాము మేమైతే. మరి ఇక్కడైతే ఈ నర్సరీ వాళ్ళు వేళే కుండీలు అయితే తయారు చేస్తున్నారండి. కుండీలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ ఇసుక గట్టను చూడండి ఎన్ని రకాల కుండీలు ఉన్నాయో, చాలా రకరకాలు బాగున్నాయి ఇవన్నీ కూడా. అయిగోండి ప్రతి ఎన్నివే. తర్వాత ఇక ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా రకరకాల కుండీలు ఉన్నాయి. ఏ సైజులు కావాలంటే ఆ సైజులు ఉన్నాయి ఇక్కడ. సరే చాలా పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు ఇందులో కూడా. ఇదిగోండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఈ సైజు ఉన్నాయి, ఇంకా చిన్న సైజులు ఉన్నాయి. తర్వాత ఇక్కడైతే ఇదిగోండి తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ. సరే ఇవి టబ్లో ఆది పెట్టుకుని కొలత పెట్టుకుని దీనిలాగా తయారు చేస్తున్నారు అవన్నీ కూడా. కొన్ని అవన్నీ ఇవ్వండి ఇంకా ఉన్నాయి అన్నీ ఇవే. ఇదిగోండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక బోన్సాయి మొక్కలు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇవి కుండీలు. ఇవ్వండి తర్వాత ఇవి ఏ రకం కుండీలు ఇంకా బాగున్నాయి. పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు ఇందులో. తర్వాత ఇంకా ఉన్నాయి, మూల చూపిస్తాను ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది కూడా బోన్సాయి పెట్టుకోవడానికే. ఇవి చాలా బాగున్నాయి. ఇవేం కొంచెం పెద్ద సైజు, దీనికంటే కొంచెం చిన్న సైజు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇగో బోన్సాయి మొక్కలకి అయితే చాలా బాగుంటాయి. ఇది మొత్తం నర్సరీ చాలా పెద్దగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కుండీలు తయారు చేయడం వల్లే మొక్కలన్నీ చాలా మొక్కలు ఉన్నాయండి. చూడండి ఎలాగుందో మొత్తం ఇదంతా కూడా. లొకేషన్ చాలా బాగుంది. అదిగోండి అక్కడ మనం ఇప్పుడు చూసొచ్చాము, అవన్నీ కూడా కొన్ని మొక్కలు అక్కడైతే ఉన్నాయి. అక్కడ మనం చూసాం కదా. ఇప్పుడు మరలా యువతల వైపు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి, ఇండోర్ ప్లాంట్స్. చాలా రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టారు. వాళ్ళది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది కూడా చూద్దాం రండి. లోపల ఎట్లా ఉన్నాయి చూద్దాం మొక్కలు. అది ఇది ఒక్కరిదేనంటండి. అక్కడ కొన్ని రకాలు పెట్టారు, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అంట. ఇదిగోండి ఇక్కడైతే చూసారా షేర్ నెట్ వేసారు ఇదంతా మొత్తం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇదంతా చాలా బాగుంది. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి లోపల. ఇగో బొబ్బాయి చక్క నారు పోసారు ఇందులో. తర్వాత
ఇవ్వండి, ఇవి కూడా మనం షోగా ఇంట్లో పెట్టుకుంటాం కదా మొక్కలు. అవి ఎక్కువ ఎండలో ఉండకూడదు. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట. చూసారా ఎలా కట్టారో చక్కగా గదులు గదులు కింద. ఇదిగోండి చాలా పెద్దగా కట్టారు ఇందులో అయితే ఇప్పుడు చూద్దాం మనం. చూపిద్దామండి. కాదు, ఇది కూడా ఇది చూసారా ఎట్లున్నాయో ఇవి. ఇందులో పెంచుతున్నారండి. ఇవి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల్లా ఉన్నాయి సరే. కాకపోతే ఇవి కూడా షోగా ఇంట్లో పెట్టుకోవడమే. ఇదిగో ఎంత బాగున్నాయో ఇవి కూడా. ఎన్ని రంగులు ఉన్నాయో ఇగో పసుపు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే లోనికి వెళ్ళేసి చూద్దామండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. ఇగో చూసారా ఇవన్నీ బాగున్నాయి. చాలా పెద్ద నర్సరీ ఇది. ఇవన్నీ రకరకాల మొక్కలు ఇవన్నీ. పెద్ద షెడ్ లాగా షేర్ నెట్టేసి చాలా బాగా కట్టేశారు వీళ్ళు, ఎండ తగలకుండా ఉండటానికి. ఇవన్నీ క్రోటన్స్ మొక్కలే, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇంతవరకు అయితే ఇవి ఉన్నాయి. మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి బయట, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం వెళ్ళి. చాలా రకరకాల కుండీలు అయితే ఇక్కడ ఉన్నాయి. కొనుక్కోవచ్చు మనం మొక్కలు పెట్టుకోవడానికి కూడా. మొక్కలు కొనుక్కున్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో. మనకైతే ఇప్పుడైతే కుండీలు చూద్దామండి. చాలా రకరకాల కుండీలు ఉన్నాయి ఇక్కడ గార్డెన్లో అయితే. చూడండి ఇదిగో ఏనుగులు లాంటి కుండీలు ఉన్నాయండి. తర్వాత ఇదిగోండి కప్పులు లాంటి కుండీలు ఉన్నాయి. వాటర్ జగ్, ఇది టీ కప్పులు లాంటి కుండీలు. అంతేకాకుండా ఇదిగో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇదిగో టాటాయిస్ అంటే తాబేలు లాంటి కుండీలు ఉన్నాయి. వీళ్ళు కుండీలు కూడా అడిగిన వేసేసారు. ఇగోండి రంధ్రాలు ఉన్నాయి మొక్కలు పెట్టుకోవడానికి. తర్వాత ఇగోండి నెమలి, చాలా బాగుంది ఇది. ఇదిగోండి నెమలి లాంటి కుండీలు బాగున్నాయి. తర్వాత ఇగోండి ఇవి కూడా చాలా బాగున్నాయి చక్కగా. తర్వాత ఇగోండి మనకి ఈ రంగు రాళ్ళు అనమాట ఇవన్నీ. మరి అక్వేరియంలో వేసుకోవడానికి కానీ, తర్వాత మనం ఇందులో మొక్కలు పెట్టుకున్నప్పుడు పైన షోగా వేసుకోవడానికి కానీ ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి. తర్వాత ఇగోండి ఈ కుండీలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ బొమ్మ ఏంటో మీరు కామెంట్ చేయండి. ఇదిగో ఎంత బాగున్నాయో చూడండి. ఎన్ని కుండీలేనండి. మరి ఇదిగో అవన్నీ కూడా చూసారా, ఇగో అవన్నీ చాలా ఉన్నాయి. అటు చూడు పిల్లులు కూడా ఉన్నాయి పైన. పిల్లులు లాంటి కుండీలు, తర్వాత తాబేలు లాంటి కుండీలు, తర్వాత నెమలి లాంటి కుండీలు, బాతు లాంటి కుండీలు. ఇవన్నీ కూడా చాలా రకరకాలుగా ఉన్నాయండి. కాబట్టి ఎవరైనా యొక్క మరి గార్డెన్కి వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కోండి. మరి చూసారు కదండి ఇదంతా కూడా అయితే గార్డెన్. మరి తప్పకుండా మీరు కూడా చూసి ఎప్పుడైనా రావాలనుకుంటే తప్పకుండా వచ్చి మీరు కూడా చూసుకుని మొక్కలు కొనుక్కోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.